తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఎం కప్ క్రీడా పోటీలు ప్రారంభం. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండల స్థాయి ఆటల పోటీలు ఈ నెల 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని ఎంఈఓ ధనంజయ్ తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో సీఐ రేణుకారెడ్డి, ఎంఆర్ఓ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. భాగం పంచుకునే విధంగా మాకు అవకాశం ఇచ్చిన సభ అధ్యక్షులకి ఈ సభను నిర్వహించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నిజంగా ఈ ప్రజాపాలన విజయోత్సవాల్లో క్రీడలకి ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చినందుకు మనం చాలా సంతోషపడాలి. ఇంతకుముందు క్రీడా ప్రాంగణంలో ఆడేవాళ్ళము, ఇప్పుడు ఏం చేస్తున్నాం మనకు అందరికీ తెలుసు. ఏం చేస్తున్నాం? సెల్ ఫోన్లోనే క్రీడలు ఆడుతున్నాం. ఆ సెల్ ఫోన్తో ఇట్లా ఆట దిగి అంటారు. ఏదేదో పిచ్చి పిచ్చి శాస్త్రం వచ్చేసిన సమాజంలో ఏదో ఉంటుంది కదా ఆట. రావాలి, మనం ఇంకా కొన్ని రోజులు అయితే ఏమైతామో తెలియదనే భావనలో ఉన్నాం. కాబట్టి సమాజం ఎప్పుడైతే దరిద్ర పరిస్థితుల్లో పోతుంటే ఒక జ్ఞానుడు జన్మించి ఆ జ్ఞానాన్ని మనం పొందుపరుస్తారు. కాబట్టి మనం ఇంకా ఆ పరిస్థితిలో లేవు. దయచేసి యూత్ అంతా కూడా క్రీడ అనేది అంత ఈజీ కాదు. చాలా మనిషికి మానసికంగా ఉల్లాసంగా ఉంటేనే, మనిషి ప్రశాంతంగా ఉంటేనే ముఖంలో అందం ఉంటుంది. తెల్లగా ఉన్నంత మాత్రాన, జిమ్ చేసినంత మాత్రాన, హైట్ ఉన్నంత మాత్రాన, పర్సన్ ఉన్నంత మాత్రాన పర్సనాలిటీ కాదు. పర్సన్ మంచిగా ఉండాలంటే నీ మనసు ఉల్లాసంగా ఉండాలి, నీ ఆలోచన శక్తి బాగుండాలి, నీ ఆలోచన మార్గం కరెక్ట్ ఉండాలి. నువ్వు ఎంతో బాగా ఉండి, అందంగా ఉండి, ఐశ్వర్యలాగా ఉండి బుద్ధులన్నీ పిచ్చి బుద్ధులు ఉన్నాయి అనుకోండి, అది కరెక్ట్ కాదు. అది నీ మంచి బుద్ధులు రావాలి అంటే నువ్వు ఆరోగ్యం స్పోర్ట్స్ చేయడంతో మనిషికి తన స్వయం శక్తి వస్తుంది. అంటే గట్టిగా ఉంటాడు, ఏ పనైనా చేయగలుగుతాడు. కాబట్టి మీరు విద్యలో కూడా రాణించాలి, అట్లనే స్పోర్ట్స్ కూడా ప్రత్యేకంగా మీరు దాని మీద దృష్టి పెడితే మీరు ఏదైనా సాధించగలుగుతారు. మన శరీరం సహకరించేది ఎన్నున్నా తెలివి కావాలి, బలం కావాలి. కాబట్టి మీరు ఈ స్పోర్ట్స్లో ఎంతో ఉన్నత స్థాయికి పోవాలి. అదే కాకుండా ఇప్పుడున్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా సేవలు అందాలనే ఉద్దేశంలో 24 గంటల హాస్పిటల్ను ఇక్కడ రేపు 24 గంటలు ఓపెన్ చేయబోతా ఉంది. అదేవిధంగా ఇంకో అంబులెన్స్ కూడా మనం అలాట్ చేసిండ్రు. అదేవిధంగా మన ఫైర్ స్టేషన్, ఫైర్ ఇంజన్ వచ్చేసి సెగ్రంపేట పోయింది. ఇవన్నిటిని కూడా తీసుకొచ్చి మన మండలాన్ని ఎంతో అభివృద్ధి చేసే దిశగా, అదేవిధంగా ఒక కాలేజ్ అడిగిన మేము డిగ్రీ కాలేజ్, దాంట్లో కూడా ఆయన స్పందించి ఐటీఐ అనే మీకు మెకానికల్ గా అభివృద్ధిగా ఎక్కడ పోయినా డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. బిట్టారు ఇంకా ఈ రకంగా కూడా మెకానిజంగా పైకి రావాలనే ఉద్దేశంలో మేము ఐటీఐ